హాయ్ అండి, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వి క్యూబ్ సొల్యూషన్స్. మీకు పైథాన్ నేర్చుకోవాలని ఉందా? పైథాన్ మీద కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలని ఉందా? కానీ ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అని తెలియట్లేదా? మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నారా? ఒకవేళ పైథాన్ AI DSA అంటే ఏంటి? కెరియర్ మీద పైథాన్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మార్కెట్ టఫ్ గా ఉన్న టైంలో వి క్యూబ్ సొల్యూషన్స్ స్టూడెంట్స్ కి ఎలా జాబ్స్ ఇస్తున్నారు? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి పైథాన్ ట్రైనర్ 14 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో శ్రీనివాస్ గారు, సార్ని ఇన్వైట్ చేద్దామా? సో ఈ AI టూల్స్ అండ్ జనరేటివ్ AI ఇది పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో ఎలా యూస్ చేయొచ్చు? షూర్ మేడం. యాక్చువల్గా మేడం AI టూల్స్ మీద ఒక రాంగ్ అజంప్షన్ ఉంది. AI స్టూడెంట్స్ ని చాలా రాంగ్ వేలో గైడ్ చేస్తుంది మేడం. ఎందుకంటే ఇట్స్ మై ఆనెస్ట్ ఒపీనియన్. సో ఏంటంటే మేడం, ఇప్పుడు గిట్ హబ్ కోపైలట్ ఉందండి. ఇప్పుడు స్టూడెంట్ గిట్ హబ్ కోపైలట్ ని యూజ్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే అతను ఓన్ గా ఏం థింక్ చేయడు, ఆటోమేటిక్ గా అది సజెషన్స్ ఇచ్చేస్తుంది. మనోడు పెద్ద పెద్ద కోడ్స్ అని రాసేస్తున్నాడు. రాసేసి మనోడు ఏం ఫీల్ అవుతున్నాడు అంటే, నేను ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ లా ఫీల్ అవుతున్నాడు. కానీ రేపు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నో వన్ విల్ ఆస్క్ యూ ఎవర్ గిట్ హబ్ కోపైలట్ కోడ్ అడగరు. నీ ఓన్ గా నీకేమొచ్చు, ఒక ప్రాబ్లం ఇస్తే నువ్వు అది ఎలా సాల్వ్ చేస్తావు, ఒక టాస్క్ ఇస్తే దీన్ని కంప్లీట్ చేయగలుగుతావు లేదా, నీ ఓన్ నాలెడ్జ్ ఏంటనేది టెస్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏ టూల్స్ ని ఒక స్టూడెంట్ ప్రాపర్ గా యూజ్ చేయకపోతే ఇట్ ఈస్ ఎ బిగ్ మైనస్ టు ద స్టూడెంట్. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అంటే తక్కువ మందికి జాబ్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఇదేనండి. ఎందుకంటే మనం అంతా చాట్ జీపీటీ మీద ఆధారపడుతున్నాం. చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో కూడా మనకు చాలా మందికి తెలియదు. జస్ట్ ఏదో పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమ్ నెంబర్ అంటున్నారు, అది ఏదో ఒక లైన్ ప్రాంప్ట్ ఇచ్చేసి దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ ద గుడ్ రిజల్ట్స్ అండి. అది అసలు ఫస్ట్ మనం ఏ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు. ఏ టూల్స్ ని యూజ్ చేయటం వల్ల పెద్ద మైనస్ అని కూడా అర్థం చేసుకోవట్లేదు. అంటే టెక్నికల్ మైండ్స్ ఉన్న వాళ్ళు మంచి మంచి యాప్స్ ని డిజైన్ చేశారు, అవి స్టూడెంట్స్ కి యూజ్ అవుతాయని డిజైన్ చేశారు. బట్ జెమినైనేమో ఇమేజెస్ కి యూజ్ చేస్తున్నారు. ఆ ఇమేజ్ ప్రాంప్టింగ్ కోసము చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు. సో పిల్లల్ని రోజు చూస్తూ ఉంటారు మీరు, వాళ్ళు సార్ చాట్ జీపీటీ నాకు ఇలా ఇచ్చింది, మీరు అలా చెప్తున్నారు ఏంటి అన్న సందర్భాలు కూడా ఉండుంటాయి. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్? ట్రూ మేడం. ఎంత బ్లైండ్ గా స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారంటే మేడం, సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏదో మేము రాయమని చెప్పాం, లేకపోతే ఒక టెస్ట్ లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, అది సింపుల్ గా చాట్ జీపీటీకి ఇచ్చేస్తున్నారు. చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఆన్సర్ చేసిన తర్వాత దాన్ని మాకు నోట్ చేసి చూపిస్తున్నారు, లేకపోతే అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నారు. తర్వాత వెళ్ళి ఒకటి ఇది ఎందుకు రాశారు, ఈ లైన్ ఎందుకు రాశారంటే దే ఆర్ అనేబుల్ టు ఆన్సర్. ఇది ఐ కెన్ సే ఇది చాలా మైనస్ టు ద స్టూడెంట్స్ అండి. ఏ టూల్స్ ని ఎంత స్మార్ట్ గా వాడితే స్టూడెంట్స్ అంత ఈజీగా జాబ్ లోకి వెళ్ళగలుగుతారు. ఏ టూల్స్ ని బ్లైండ్ గా గానీ వాడితే ఇట్స్ ఎ బిగ్ మైనస్ టు ద స్టూడెంట్స్ అండి. ఎస్పెషల్లీ ఎందుకంటే కంపెనీస్ లో ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏ టూల్స్ వాడితే యూజ్ ఉంటుంది. కానీ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఏ టూల్స్ వాడటం వల్ల అసలు ఏదేం చేయాలో తెలియదు. బ్లైండ్ గా ఏదో చెప్తున్నావు, ఏదో ఆన్సర్ ఇచ్చేస్తున్నావు, ఆన్సర్ ని ఫాలో అయిపోతున్నావు. సో రేపు మీరు కంపెనీలోకి వెళ్ళారండి, ఒక టాస్క్ అసైన్ చేశారు ఒక మేనేజర్ మీకు. ఆ టాస్క్ ని ఏ టూల్ అడిగి చేశారు, ఏ క్లాడో లేకపోతే చాట్ జీపీటీనో ఇంకేదో యూజ్ చేశారు. చేసిన తర్వాత రేపొద్దున ఆ కోడ్ లో ఏదో ఇష్యూ వచ్చింది, మళ్ళీ మనోడే టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తాడు, ఎలా చెక్ చేస్తాడు? యూ డోంట్ నో ఎనీథింగ్ ఇన్ దట్ కోడ్. సో దిస్ ద బిగ్గెస్ట్ మైనస్ టు ద స్టూడెంట్స్ మేడం. సో స్టూడెంట్స్ సక్సెస్ కావాలి అంటే ఏ టూల్స్ ని బ్లైండ్ గా వాడటం కాదు, స్మార్ట్ వేలో వీళ్ళ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. అదే మేము స్టూడెంట్స్ గైడ్ చేస్తున్నాం వీక్యూబ్ లో అండి. ఇది లేకనే చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. దాన్ని ఎలా చూపిస్తున్నారు బయటికి, ఏ ఈజ్ రీప్లేసింగ్ ద జాబ్స్ అన్నట్టు చూపిస్తున్నారు. ఏ రీప్లేస్ చేయట్లేదని, ఇంకా అపార్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. కానీ స్టూడెంట్స్ వాటిని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల జాబ్స్ రావట్లేదు. అది బయటకు ప్రొజెక్షన్ ఎలా అవుతుందంటే ఏ ఈజ్ రీప్లేసింగ్ ద జాబ్స్ అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది. సో ఈ పైథాన్ అనేది ఓవరాల్ ఇండియాలో డిమాండ్ ఎలా ఉంది? ఓవరాల్ ఇండియా కాదు మేడం, ఇట్స్ సాఫ్ట్వేర్ కాంపిటీషన్ ఈజ్ ఎంటైర్ వరల్డ్. సో వరల్డ్ లో పైథాన్ కి ఇప్పుడున్న డిమాండ్ నాకు తెలిసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి లేదండి. నేను బ్లైండ్ గా చెప్పట్లేదు. యూ జస్ట్ గో టు ద గూగుల్, చాట్ జీపీటీ ఆర్ జెమినై అండ్ ఆస్క్ వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నౌడేస్ అంటే పైథానే వస్తుందండి. ఎందుకంటే పైథాన్ ఈజ్ ఎవ్రీవేర్. మీరు జావా ప్రాజెక్ట్ లో కూడా ఏదో ఒక మూల పైథాన్ వాడతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. బికాస్ పైథాన్ ఇస్ ద వెర్సటైల్ లాంగ్వేజ్ అండి. పైథాన్ చిన్న చిన్న టాస్క్ ని చేయడానికి యూజ్ చేయొచ్చు, పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ యూజ్ చేయొచ్చు, అండ్ మీ వీడియో ఎడిటింగ్ కూడా పైథాన్ యూజ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ వేర్ ఎవర్ యు గో పైథాన్ ఇస్ దేర్. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం పైథాన్ నడిపిస్తుంది అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ రేపు ఉంటాయని మనకి అంత గ్యారంటీ లేదు సార్. అంటే అయినా కానీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, రాబోయే 5-10 years లో పైథాన్ కెరియర్ గా ఎంచుకున్న స్టూడెంట్ కి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి
మారుతాయా, ఇంకా బెటర్ అవుతాయా, ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇక్కడ మోర్ దాన్ పైథాన్ నేను వీక్యూబ్ గురించి చెప్పడానికి ఇష్టపడతాను ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. మేము ఇప్పుడు యాక్చువల్ గా ఏ ఈజ్ మేకింగ్ ద చేంజెస్ వెరీ డ్రాస్టిక్ గా చేంజెస్ చేస్తున్నాయి. సో రేపొద్దున పైథాన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, జావా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మేము ట్రైన్ చేసే స్టూడెంట్స్ ఎలా అంటే జనరిక్ గా సబ్జెక్ట్ ని టీచ్ చేస్తామండి. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నా లేకపోయినా, ఏ డేటాబేస్ ఉన్నా లేకపోయినా, న్యూ థింగ్స్ అన్ని వచ్చినా కూడా హౌ ద స్టూడెంట్స్ కెన్ సర్వైవ్. సో ఇక్కడ మేము కంప్లీట్ గా నేర్పించేది ఇట్స్ నాట్ అబౌట్ సింటాక్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్ skills, problem solving skills, data analytical skills. So how we can utilize the data to make the beautiful, the different activities ane point of view మేము టీచ్ చేస్తాం. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్ కి పైథాన్ డెవలప్మెంట్ అనేది ఎలా యూజ్ అవుతుందండి? చూడండి, మా కోర్స్ మెయిన్ ఇంటెన్షన్ జీరో టు హీరో మేడం. దట్స్ ఇట్. నా బుక్ మీద కూడా జీరో టు హీరో అనే ఉంటుంది బుక్ నేమ్ కూడా. సో ఇట్స్ వెరీ సింపుల్. నీకేం నాలెడ్జ్ వద్దు, వస్తే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది అనవసరంగా. మళ్ళీ మేము ఒకటి చెప్పి మీరు ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. యూ కమ్ విత్ జీరో నాలెడ్జ్, ఐ విల్ మేక్ యూ మాస్టర్ ఇన్ ద ప్రోగ్రామింగ్. సో బికాస్ ఇట్స్ నాట్, నేను టీచింగ్ లో లాస్ట్ 6 years నుంచి టీచింగ్ లో ఉన్నానండి. అంటే నేను వర్క్ చేస్తా కూడా టీచ్ చేశాను పార్ట్ టైం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే BZC నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే కెన్ లెర్న్ ప్రోగ్రామింగ్, దే కెన్ గెట్ ఇన్ టు ద జాబ్. ఐ హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్. సో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఎప్పుడు అదంతా కంప్లీట్ గా స్టూడెంట్ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎంత మమ్మల్ని వీక్యూబ్ ని ఫాలో అవుతున్నాడు అనే దాని మీదే జాబ్ డిసైడ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ దేర్ IT బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ IT బ్యాక్గ్రౌండ్. ట్రూ.